దక్షిణాఫ్రికాను ఫైనల్ మ్యాచ్ లో ఓడించి టీమిండియా తొలిసారి ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ మరియు ఆమె బృందం ప్రోటీస్ ను 52 పరుగుల తేడాతో ఓడించి ప్రతిష్టాత్మక ట్రోఫీని ఎగురవేసింది. దీంతో ఇండియా మొత్తం సంబరాలు చేసుకుంది. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి హర్మన్ ప్రీత్ ఇప్పుడు కెప్టెన్సీ నుంచి వైదొలిగి తన బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ పై ఎక్కువ దృష్టి పెట్టాలని అన్నారు. తాజా ఇంటర్వ్యూలో శాంతా రంగస్వామి మాట్లాడుతూ జట్టు దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు చేయాలని సూచించారు. అయితే ఆమె వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు ఫ్యాన్స్. వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ పై ఇలా మాట్లాడటం సరికాదని అంటున్నారు. ఇక మాజీ ప్లేయర్ అంజుమ్ చోప్రా కూడా శాంతా రంగస్వామి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఆమె మాతో దేశవాళీ క్రికెట్ ఆడిన మొదటి రోజున నేను ఆమెను చూసినప్పుడు ఆమె ఎంత ప్రతిభావంతురాలో నేను వెంటనే గమనించాను. ఇప్పుడు ఆమె తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. కానీ ఇలాంటి సమయంలో ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సరికాదు అని అంజుమ్ చోప్రా చెప్పుకువచ్చారు.